తులవారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా రాశి నుంచి లాభంలో కేతువు, పంచమంలో రాహువు, ఆరో స్థానంలో మంచి ప్లేస్లో శని ఉన్నాడు. గురువు 9లో ఉన్నప్పటికీ లగ్నానికి పాపి అయి మరలా దశమంలోకి వస్తున్నాడు. మరి దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి? ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, అలాగే ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రధానంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే మీకు ఎప్పుడైతే పంచమంలో రాహు ఉన్నాడో ఈ సంవత్సరం ఆల్మోస్ట్ నవంబర్ వరకు ఉంటాడండి. తులవారికి రాజకీయ నాయకుడికి మంచి ఫలితాలు ఇస్తాడు అక్కడ రాహు పంచమంలో ఉన్నది. కాకపోతే గర్భం దాల్చిన వాళ్ళు అంటే కొంతమంది చూడండి ప్రెగ్నెన్సీస్, ఐవీఎఫ్లని, ఐయుఐలని రకరకాల మార్గాల ద్వారా చేస్తూ ఉంటారు కదా. అలాగ చేసుకునేటువంటి వారు ప్రధానంగా దుర్గా ఆరాధన చేసుకోండి. ఎందుకంటే కొంచెం ఈ మిస్క్యారేజ్ అవడం ఇట్లాంటివి ఎక్కువ ఛాన్సెస్ చూపిస్తున్నాయి. బికాజ్ ఆఫ్ మీకు ఈ సంవత్సరం మనకి 2025 ఎండింగ్లో కొంత సూర్యగ్రహణం కూడా పంచమంలో ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీకు మరలా మార్చి 13వ తేదీ నుంచి చంద్రగ్రహణం వస్తుంది. దానివల్ల ఏమిటి అంటే కొంచెం అన్ని రకాల లాభాలు ఇస్తాడు. ఎందుకంటే తులాలగ్నం వారికి ఈ చంద్రగ్రహణం అయితే ఈ పరాభవన సంవత్సరంలో రాజకీయ నాయకులకి, సినిమా ఫీల్డ్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ రంగాల్లో ఉండే వాళ్ళు తులారాశి అయితే, ఎందుకంటే తులవారికి సర్వసాధారణంగానే కాస్త ఈ యొక్క అంటే క్రియేటివ్ రిలేటెడ్ మీద ఎక్కువ అవగాహన ఉంటుంది. అదేవిధంగా ఫైనాన్షియల్గా చూసుకుంటే ఎప్పుడైతే గురువు దశమంలోకి మారుతాడో, కర్కాటక రాశిలోకి వస్తాడో, అక్కడ నుంచి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఆరో స్థానంలో ఉండేటువంటి శని ఎఫర్ట్స్, మీరు ఏదైతే జాబ్స్ కోసం పెట్టే ఎఫర్ట్స్ ఉంటాయో ఎఫర్ట్స్ బాగా కలిసి వస్తాయి. లాభస్థానంలో కేతు ఉన్నందుకు ఆయుర్వేద రంగాల్లో ఉండేటువంటి వారికి, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, జనరల్ మెడికల్లో ఉండేటువంటి వారికి కూడా కొంత అనుకూలమైనటువంటి వాతావరణం లభించనుంది. అయితే వివాహం కోసం చేసే ప్రయత్నం జూన్ తర్వాత నుంచి ఫలిస్తుందని చెప్పుకోవచ్చు. జూన్ తర్వాత నుంచి కొంత ప్లేసెస్ మారడము, ఉద్యోగరీత్యా ప్రదేశాలు మారడం వల్ల కూడా మీకు అనుకూలత ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే మీరు ఎంత దుర్గాదేవి నామాన్ని స్మరిస్తూ ఉంటే రాహుగ్రహం దగ్గర దీపారాధన, గురుగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి. చేసినట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరం మారింది, నూతన సంవత్సరం వచ్చింది, ఇక్కడి నుంచి అయినా సరే లైఫ్ బాగుంటుందా అని చెప్పి ఆశపడుతూ ఉంటారు. మనిషి అభివృద్ధి అవ్వడానికి పడేటువంటి ఆశ ఎప్పుడు కూడా తప్పు కాదు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు కూడా ఏలినాటి శని, సర్పదోషం ఉంది, ఇవి ఒకటే కాదు, మీ పర్సనల్ చార్ట్లో గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి అంటే లగ్నం ఎలా ఉంది, లగ్నాన్ని బట్టి మీ ఎదుగుదల చెప్తుంది. మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు అంటే సెకండ్ లార్డ్, సెకండ్ హౌస్ శుక్రుడి యొక్క పరిస్థితి ఎలా ఉందనేది క్లియర్గా తెలుసుకోవాలి. దాన్ని బట్టి ఏమవుద్దంటే మీకు ఎందులో ధనయోగం ఉంది, ఏ రూపంలో మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుంది, ఎప్పుడు మీకు రైట్ టైం, ఇవన్నీ కూడా తెలుస్తాయి. అలాగే మీరు చేసే ప్రయత్నాలు, మూడో స్థానం, మీరు ఇక్కడ ఏంటంటే వాస్తు కూడా మనకు ప్రభావం చూపిస్తుంది. జాతకం బాగుందండి, వాస్తు బాలిన ఇంట్లోకి వెళ్ళానంటే ఏమవుతుందంటే కుండలో వాటర్ పోస్తున్నాము కానీ కుండకి చిన్న చిల్లు ఉంటే ఏమవుతుంది, కింద నుంచి వెళ్ళిపోతూనే ఉంటాయి. అలాగే వాస్తు బాగోనప్పుడు ఏమవుతుందంటే మీరు ఆ ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటి, మీరు ఏ డైరెక్షన్లో ఉండే ఇల్లు తీసుకోవాలి, ఎప్పుడు మీరు ప్రాపర్టీ తీసుకొని బాగుంటుంది, అసలు మీ పేరు మీద తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఇవన్నీ తెలుసుకోవాలి ఇంట్లో. దాంతోపాటు ఇంట్లో ఏదైనా బాత్రూమ్స్ కొంతమందికి తెలియక ఫైనాన్షియల్గా ఎందుకు ఇబ్బంది వస్తుందంటే ఉత్తరంలో బాత్రూమ్లు ఉంటాయి, ఉత్తరంలో డార్క్ కలర్స్ ఉంటాయి, అంటే మనకి ఎల్లో, క్రీమ్, రెడ్ కలర్స్, పింక్ కలర్స్ ఇట్లాంటి ఉత్తరంలో ఉంటే అవాయిడ్ చేసేసి కంప్లీట్ వైట్ కలర్ ఉండేలా చూసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతాన అభివృద్ధి ఎందుకు కావట్లేదు, పంచమ స్థానం, రుణము, రోగము, శత్రుత్వం, ఇవి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటికి సంబంధించిన పరిస్థితి ఏమిటి? అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వివాహం అయ్యే సమయం, వివాహం 2 వివాహాల యోగం ఏమైనా ఉందా, అసలు వివాహ జీవిత భాగస్వామితో వివాహం విషయంలో ఎందుకు ఇద్దరి మధ్యన సరైన కమ్యూనికేషన్స్ ఉండట్లేదు, ఎందుకు మీ ఇద్దరి మధ్యన మాటికి ఏదో గొడవలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్లో వెరీ క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాలలో మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే దాన్ని తెలుసుకొని ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది.
అదేవిధంగా వివాహం తర్వాత ఉదాహరణకి ఆ, వివాహం ఈ సంవత్సరం లేదు అనుకున్నప్పుడు ఆ టైం వేస్ట్ అవుతుంది. ఏ సంవత్సరం ఉందో ఆ సంవత్సరం చేసుకోండి. అలాగే విదేశాలకు వెళ్ళే యోగం ఉందా లేదా, అసలు మీకు జాబ్ సంబంధించిన విషయంలో ఎందుకు ఇబ్బంది అవుతుంది, కెరీర్లో ఎందుకు సెటిల్ లేకపోతున్నారంటే ఒక్కోసారి కొంతమందికి బిజినెస్ యోగం ఉంటుంది, అప్పుడు సెటిల్ అవ్వలేరు, అలా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం ప్రధానంగా మీరు ఈ ఆదాయము వ్యయము రాజపూజ్యం అవమానాలు వీటికంటే కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఆదాయం బాగా రావాలి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని మంత్రం చేసుకోండి. అప్పులు ఎక్కువగా ఉన్నాయి, ఓం అపర్ణాయ నమః అని మంత్రం చేసుకోండి. బిజినెస్లో ఇంప్రూవ్మెంట్స్ రావాలి, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమః. అయితే ప్రతిదీ కూడా 45 మినిట్స్ చేయండి. చాలామంది ఏం చేస్తారంటే 5 నిమిషాలు చేశానండి నాకు రిజల్ట్ రాలేదంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అన్నం పొయ్యి మీద కుక్కర్ పెడతాం, 20 మినిట్స్ పడుతుంది కరెక్ట్గా మీకు అది ఉడకడానికి. 5 నిమిషాల్లో నాకు ఉడకాలంటే ఉడకదు. అలాగే ప్రతి దానికి కూడా ఒక ఎనర్జీ ఫామ్ అవ్వడానికి సమయం పడుతుంది. అలా మీరు ఒక 45 నిమిషాలు కనుక చేయగలిగితే ఖచ్చితంగా దాని ప్రభావం అనేటువంటిది ఉంటుంది మీ మీద. అదేవిధంగా ఈ సంవత్సరం మనకి నవనాయకుల్లో తీసుకుంటే కూడా రాజు, మంత్రి, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, ఇలా వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కో దానికి అయినందుకు గురువు రాజు అయ్యాడు. జూపిటర్ యొక్క పరిస్థితి బాగోలేదు. నేను గతంలో చాలా రోజుల క్రితం చెప్పాను, 2-3 నెలల క్రితం కూడా చెప్పాను, గురు రాశిలో శని ఉన్నాడని. దీనివల్ల అనేకమైనటువంటి జన నష్టం ఉంది. కాబట్టి విదేశాల్లో ఉండేటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అది యుద్ధాల వల్ల అనుకోండి, కొన్ని రోగాల వల్ల అనుకోండి, విశేషమైనటువంటి జన నష్టం జరగనుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఆల్రెడీ మనం మనకి ఎప్పుడు డిసెంబర్ ఫిబ్రవరి టైంలో కూడా మనం చెప్పాము. కాకపోతే ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ కొత్త సంవత్సరానికి కూడా ఈ యొక్క గురువే రాజు అవుతున్నాడు. అదేవిధంగా నీర్సాధిపతి కూడా గురువు అవుతున్నాడు. కాకపోతే వర్షాధిపతి చంద్రుడైనందుకు కాస్త చక్కగా వర్షాలు అయితే బాగా పడతాయి, ఎక్కువ రోజుల వర్షాలు కూడా ఉంటాయి. కొంచెం ఈ పంట పొలాలు లేకపోతే ఈ ధాన్యాలకు ఎక్కువగా డిమాండ్ అనేది పెరుగుతుంది. ధాన్యాలకు గుర్తుపెట్టుకోండి, ధాన్యానికి ఎక్కువ డిమాండ్ పెరగనుంది. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త మీరు అప్రమత్తంగా ఉండండి. జనాలు బంకర్స్లో దాచుకునేటువంటి సమయం రానుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మరొక విషయం ఏంటంటే మీరు జాతకమే తెలియదు అప్పుడు ఏం చేయాలి? సింపుల్గా రోజు లలితా సహస్రనామాలు చేసుకోండి డైలీ, ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా మనకి లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం, ఒక 4-5 నెలల క్రితం కూడా చెప్పాను, సిల్వర్ రేట్ విపరీతంగా పెరగనుంది. మరలా బంగారం సిల్వర్ రేట్లు ఒక రేంజ్లోకి వెళ్ళనున్నాయి, గుర్తుపెట్టుకోండి. ల్యాండ్ రేట్స్ కూడా విపరీతంగా పెరగనున్నాయి. కాబట్టి రెగ్యులర్గా లలిత చేసుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.